హలో విజీ పీపుల్స్, ఈరోజు మనం ఒక పెన్ డ్రైవ్ యొక్క డేటా ఫార్మేటింగ్ యొక్క స్పీడ్ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక 2 or 3 years ముందు మీరు పెన్ డ్రైవ్ కొన్నట్లయితే అది ట్రాన్స్ఫర్ చేస్తే చాలా స్లోగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు కొనిన పెన్ డ్రైవ్కి అప్పుడు కొనిన పెన్ డ్రైవ్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. మనం స్పీడ్ పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, దిస్ ఇస్ త్యాగరాజులు. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా చూసే అంత ఓపిక లేకపోతే ఒక 10 seconds ఫార్వర్డ్ చేసి చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ని చూసి ఫాలో అవుతుంటారు, కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళకి అంత బెనిఫిట్ ఉండదు. మాది చాలా చిన్న ఛానల్ కాబట్టి మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసినా మాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. మా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీ పీసీలో ఒక పెన్ డ్రైవ్ని అటాచ్ చేయండి. మనం పెన్ డ్రైవ్ చోటుకి వెళ్ళిపోదాం. ఫైల్ క్లిక్ చేసి, ఇదే ఫ్రెండ్స్ యూఎస్బి డ్రైవ్ డి అని ఉంది కదా, ఇదే నా పెన్ డ్రైవ్. స్టార్టింగ్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ మనం ఏదైనా ఉండి ఫస్ట్ ఫార్మేట్ చేయాలి. ఇక్కడ ఫార్మేట్లోకి వెళ్ళి ఇక్కడ NTFS అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫార్మేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా స్పీడ్ పెంచుకోవచ్చు. చూడండి, సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ పెన్ డ్రైవ్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ పెన్ డ్రైవ్లో మొత్తం ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హార్డ్వేర్ అని ఉంది, హార్డ్వేర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ పాలసీస్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ బెటర్ పర్ఫార్మెన్స్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఓకే చేయండి. చూడండి, సెట్ చేశాను. ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. NTFS అని ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఓకే చేయండి. అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో కానీ ఏదైనా మూవీ కానీ ట్రాన్స్ఫర్ చేద్దాం. అమ్మి తుమ్మి నా దగ్గర ఒక మూవీ ఉంది, దీన్ని కాపీ చేసి పెన్ డ్రైవ్లోకి పేస్ట్ చేస్తాను. మీ మీద చూడండి. ఇక్కడ మనం స్పీడ్ చెక్ చేద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, 5.64 సంథింగ్ స్పీడ్ పెరుగుతుంది. మామూలుగా అయితే చాలా తక్కువ పోతుంది. నాది 3 years బ్యాక్ పర్చేజ్ చేశాను, అందుకే స్లోగా వర్క్ అయింది. ఇప్పుడు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. మీరు ఒక 2 years 1 year బ్యాక్ ఉన్నట్లయితే ఇంకా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, బట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ త్యాగరాజులు సైనింగ్ ఆఫ్. బై బై నౌ.